హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకు తెలిసిన కథలు. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు అనౌన్స్ చేసిన గ్రూప్ డి నోటిఫికేషన్లో భాగంగానే ఇప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇందుకోసం ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ లింక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న స్క్రీన్ పైన చూపిస్తున్న వెబ్సైట్కి ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. సో అక్కడ ఫస్ట్ అయితే మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ అండ్ ఆధార్ నంబర్ ఈ మూడు కూడా రెడీగా పెట్టుకోవాలండి. సో ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇందులో వచ్చేసేసి ఇక్కడ పైన చూపిస్తున్న విధంగా డౌన్లోడ్స్ ఫార్మాట్స్ పక్కన అప్లై ఉంది కదా, దానికైతే వెళ్ళాల్సి ఉంటుంది. అప్లై కొట్టేసేసి క్లిక్ చేసేగానే వెంటనే క్రియేట్ అయిన అకౌంట్ ఒకటి వస్తుంది అండ్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళైతే అవసరం లేదు, అకౌంట్ లేని వాళ్ళు అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్రియేట్ అయిన అకౌంట్ అనేది క్లిక్ చేస్తే ఇలా ప్లీజ్ నోట్ అని చెప్పేసి వస్తుంది. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఫర్ ఎనీ CAEN issued by RRB in 2024 ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్. అంటే ఇందులో ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవసరం లేదు మళ్ళీ అని చెప్పేసి చెప్తున్నారు. అదే లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వచ్చు నోటిఫికేషన్ అప్లికేషన్ కోసం అని చెప్తున్నారు. సో ఈ ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాసెస్ చూపిస్తాను. ఇది ఓకే కొట్టేసేస్తే ఇందులో క్రియేట్ అయిన అకౌంట్ వచ్చింది. సో కంట్రీ, నేషనాలిటీ ఇందులో వచ్చేసి మీకు ఇండియా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇది వచ్చేసి ఎస్ఎస్సి 10th క్లాస్ మనకి సర్టిఫికేట్స్ మార్క్స్ లిస్ట్ ప్రకారంగానే ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్ పెట్టాలి, ఆ రికార్డ్స్ ప్రకారమే ఎస్ఎస్సి మెమో ప్రకారంగా ఫుల్ నేమ్ పెట్టాలి అందులో ఉన్నది. సో రీటైప్ ఫుల్ నేమ్ సేమ్ అనేది రీటైప్ చేయాలి. యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ నేమ్, హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్ అంటే ఇది నేమ్ అనేది మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నారా ఇప్పుడు అనేది ఉంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో, మ్యాక్సిమం నో ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మామూలుగా ఇక్కడ డేట్ అనేది ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఇయర్ దగ్గర క్లిక్ చేస్తే మన ఇయర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మంత్ అనేది క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మంత్ అనేది క్లిక్ చేసుకొని ఇలా డేట్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత రీటైప్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెలెక్ట్ జెండర్, ఫీమేలా మేలా ఇది అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ రీసెలెక్ట్ జెండర్ కూడా సేమ్ అండ్ ఫాదర్ నేమ్ ఇచ్చేయాలి. ఫాదర్ నేమ్ రీటైప్ అండ్ మదర్ నేమ్ ఇచ్చేయాలి, సేమ్ రీటైప్ మదర్ నేమ్. సో మళ్ళీ ఇందులో ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ అయితే. ఈమెయిల్ ఓటీపీ వస్తుంది మనకి. మన ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చామో దానికి ఓటీపీ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ కొడితే మనకి ఈమెయిల్ ఓటీపీ వస్తుంది. ఆ ఈమెయిల్ ఓటీపీ మన ఫోన్లో చూస్ చేసుకొని ఈమెయిల్ని ఓటీపీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది దీనిలో. సో మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. జనరేట్ మొబైల్ ఓటీపీ వస్తే దాని మొబైల్ ఓటీపీ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ వెరిఫికేషన్ కోసం ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, ఆధార్ నెంబర్ అయితే ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తే మన ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో దట్ ఆ ఓటీపీ అనేది ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై కొట్టేసేసి ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆధార్ కార్డ్ లేని వాళ్ళు ఈ ఆధార్ కార్డ్ లేదని చెప్పేసి కొట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బటన్ అనేది క్లిక్ చేయాలి అదంతా ఫిల్ చేశాక, లేకపోతే తీసుకోదు. సో ఇక్కడ వచ్చేసాక క్రియేట్ పాస్వర్డ్, మన పాస్వర్డ్ ఏదైతే ఉందో అది నార్మల్గా మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఏదైనా పెట్టుకోవచ్చు, స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, ఇది సెక్యూర్డ్గా ఉండాలి. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టాక క్యాప్చా అడుగుతుంది ఇక్కడ కింద. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కొడితే ఇక్కడ కొన్ని ఇమేజెస్ చూపిస్తుంది. ఆ ఇమేజెస్ లైక్ జీబ్రా క్రాసింగ్ లైన్ అయినా కానీ ఆర్ బైసైకిల్స్, కార్స్ ఏదైనా సమ్ ఇమేజెస్ చూపిస్తుంది. ఆ ఇమేజెస్ గుర్తుపట్టి మనం క్లిక్ చేస్తే వాటిపైన ప్రివ్యూ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ వస్తుంది. దాంట్లో ఇది క్లిక్ చేస్తే మనకి ప్రివ్యూ చేస్తుంది. ఇది ప్రివ్యూ చేసిన తర్వాత ఏదైనా ఇక్కడ ఫుల్ నేమ్ ప్లీజ్ ఎంటర్ ఫుల్ నేమ్ నేను ఎంట్రీ చేయలే కాబట్టి ఇక్కడ అడుగుతుంది మనకి. సో ఇలా ఏదైనా రాంగ్ ఉంటే సజెస్ట్ చేస్తుంది అనమాట. మ్యాండేట్. సో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాక ఇలా అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ ఐఎన్ అకౌంట్లోకి వెళ్తే ఇలా అప్లికేషన్లోకి వెళ్తే ఇలా టైమింగ్ వస్తుంది. యువర్ సెషన్ విల్ ఎక్స్పైరీ అని టైమింగ్ వస్తుంది. సో ఇందులో వచ్చేసేసి మనం సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్, చెన్నై అయితే చెన్నై, ఇలా డిఫరెంట్గా కేటగిరీస్లో ఉంటుంది. సికింద్రాబాద్ కాబట్టి నేను సికింద్రాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని వచ్చేసింది. పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
అండ్ అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, ఇలా ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్, ఈ 5 సెషన్స్ అయితే ఉంటుంది. ఈ 5 సెషన్స్లో టోటల్ డీటెయిల్స్ కూడా పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ వచ్చేస్తుంది, మన అకౌంట్ డీటెయిల్స్ అందులో ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి. సో అదర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ చూసుకొని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కోసం మనము ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఇంకా అదర్ డీటెయిల్స్ అయితే అన్నీ కూడా మనము రెడీ చేసుకొని మనము అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకొని ప్రొఫైల్ డాక్యుమెంట్స్ కానీ, ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకో. బికాజ్ ఇది ఎందుకంటే ఇది టోటల్గా మనకి టైం సెషన్ అయితే ఇచ్చారు. సో ఆ సెషన్ ఎక్స్పైరీ అవ్వకముందే మనము ఈ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇదంతా కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేసి మన ఫోటో అప్లోడ్ చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయ్యాక మన ఈమెయిల్ ఐడికే సో అండ్ సో నంబర్ ఐడి విత్ మన టోటల్ అప్లికేషన్ అనేది మనకి మెయిల్ చేస్తారు, వీళ్ళు మెయిల్ వస్తుంది. సో దాన్ని బట్టి మనకి మెయిల్ బట్టి మనకి మళ్ళీ సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.